పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు వాగ్దానము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం వరకు. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ప్రియమైన ప్రభువా, ప్రతిరోజు నేను నీ సేవలో నిలబడాలని నీవు నా హృదయంలో నింపిన ఆశయాన్ని స్వీకరిస్తాను. నీవు నాకు అద్భుతమైన మార్గాన్ని చూపించి నీ చిత్తాన్ని నాకు తెలియజేసి నా జీవితాన్ని నింపుతున్నందుకు నేను ఎంతో కృతజ్ఞతుణ్ణి. నా ప్రతి కదలిక, ప్రతి ఆలోచన నీ కృపతో నిండిపోయింది. దానియేలు తన విశ్వాసం కారణంగా రాజ్యంలోని ఇతర అధికారుల ద్వారవైన కుట్రకు గురి అయ్యాడు. వారు ఒక చట్టాన్ని రూపొందించారు. అటువంటి చట్టంలో ఎవరు ఇతర దేవతలకు ప్రార్థనలు చేసినా 6 గంటల కాలంలో కేవలం రాజుకు మాత్రమే ప్రార్థన చేయాలని నిషేధం విధించబడింది. అయితే దానియేలు తన రోజువారీ ప్రార్థనలను ఆపకుండా దేవుని యొద్ద ప్రార్థనలు చేయటం కొనసాగించాడు. ఈ పరిస్థితిని చూసిన రాజు తన శాసనాల ప్రకారం దానియేలు సింహాల గృహంలో నెట్టాల్సి వచ్చింది.